నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఒక మహిమగల్ల భగవంతుని యొక్క కళ్యాణోత్సవం పస్మాంల గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఈ దేవాలయానికి ఒక మహత్తరమైనటువంటి ఒక మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. ఇది మేము 10 సంవత్సరాలు ఇక్కడ ఏదో కొంతమంది ఇబ్బందులు పెట్టడం వల్ల అభివృద్ధికి దూరమైంది. అయినా మా నాయకులు పస్మాంలలో ఉండే ప్రతి కుటుంబం ఇందులో భాగస్వాములయ్యి వాళ్ళు ఈ భగవంతుని ఆలయానికి ఎన్ని విధాలు కావాలో అన్ని విధాలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా పోయినసారి నన్ను అడిగితే వెంటనే దాదాపుగా 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకొక 20 లక్షలు కావాలన్నారు. వెంటనే అవి కూడా ఈ దేవాలయానికి పూర్తిగా రోడ్డుకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తా. ఎందుకంటే 10-15 సంవత్సరాల అనాథలుగా ఈ ప్రాంతం అంతా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో అనేటువంటి పరిస్థితిలో భగవంతుడు చల్లగా చూసి ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికి మమ్మల్ని అందరినీ సేవకులుగా ఇక్కడ పెట్టిండ్రు. ఆ సేవకులలో భాగంగానే మేము పని చేస్తాం. సేవకులుగానే ఈ ప్రాంతాన్ని భగవంతుని ఆలయాన్ని కూడా అన్ని విధాల భగవంతుడు ఏ రకంగా ఆజ్ఞ ఇస్తే ఆ రకంగా ఆజ్ఞ ప్రకారమే పని చేస్తాం. అందులో భాగమే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా కట్టాలని మాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన సంకల్పమే ఈరోజు మన ప్రాంతంలో తొర్రూరు మునగనూరు గ్రామంలో బ్రహ్మాండమైన ఆలయాన్ని ఆయనే భగవంతుడే సాక్షాత్తు నిర్మించుకుంటున్నటువంటి ఆలయం. అందుకే ఆలయాల దగ్గర ఎవరైనా ముందుంటాము అంటే భగవంతుడు అన్ని శక్తియుక్తులు ఇచ్చి ఆయనే చేయిస్తాడు. అందులో భాగం కూడా ఈరోజు ఇక్కడ కూడా అలాంటి మా నాయకులు కార్యకర్తలు అందరూ పస్మాంల గ్రామం అంటేనే ఒక కంచుకోట లాంటి గ్రామం. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు. ఈడ కులాలకు మతాలకు తావు లేదు, ఈ ప్రాంతంలోనే లేదు. మల్రెడ్డి రంగారెడ్డి అంటే అందరి వాడు, అందరి కోసం ఉంటాడు. వాళ్ళు కూడా అందరిగానే ఇక్కడ కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి ఈ ప్రాంతం, ప్రత్యేకంగా ఈ గ్రామం, వీళ్ళందరూ కూడా వాళ్లకు తప్పకుండా భగవంతుడు అన్ని శక్తియుక్తులు ఇవ్వాలని వాళ్ళకి పూర్తిగా అండగా నేను ఎప్పుడు వాళ్ళ కోసం నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటా. వాళ్ళకు అండగానే ఉండి వాళ్ళు అడిగిన దాంట్లో నా శక్తి మేరకు పని చేయడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత చేయడానికి నేను ఉంటా అని చెప్పి తెలియపరుస్తాను. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. కులాలు మతాలకు అతీతంగా గ్రామస్తులు, పరిసర ప్రాంత గ్రామస్తులు అందరూ కూడా ఈ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. దినదిన అభివృద్ధిగా సంవత్సరము ఈ ఆలయ అభివృద్ధి కానీ ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య కానీ పెరగడం వల్ల ఈ ప్రాంతం అంతా జనసందోహంగా మారింది. ఇక్కడ ఒక నమ్మకము, ఇక్కడ సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది మా తాతల నాటి నుండి కూడా మేము నమ్ముతున్నటువంటి ఈ యొక్క దేవాలయం కాబట్టి మా గ్రామ దేవతగా సీతారామచంద్ర స్వామి మా కుల దైవంగా భావిస్తూ ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవంలో అందరు పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి దేవస్థాన కమిటీ చైర్మన్ గా ఈ యొక్క భగవంతుని సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ భగవంతుడు మాకు అన్ని విధాల మాకు అన్ని మేము అనుకున్న కోరికలను నెరవేరుస్తారు కాబట్టి మేమందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున
వారం 15 రోజుల నుండి కూడా మా గ్రామ పెద్దలు, మా గ్రామ యువజన నాయకులు కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎవరికి ఏ లోటు లేకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ అన్ని విధాల వాళ్ళకు భోజన వసతి కానీ మౌలిక వసతులు ఏ ఉన్నా కూడా ఈ మా కమిటీ ద్వారా వాళ్ళకు సమకూర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో నుండి ఆ భగవంతుని ఆశీస్సులు అందరి పైన ఉండి వాళ్ళు మంచి పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మా గ్రామం తరపున మేము కోరుకోవడం జరుగుతా ఉంది.